హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడుకోడలైతే పార్ట్ 3ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధు, మధు, నీ బాధ నేను అర్థం చేసుకోగలనే. ఎడవద్దే నువ్వు. మధు, నువ్వు ఈ ఆవేశంలో ఏ డెసిషన్ తీసుకోవద్దు. నేనేం సూసైడ్ చేసుకోనులే, నువ్వు భయపడకు. ఏంటా మాటలు? మధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆవిడ ఎలాంటిదో నీకు ముందే చెప్పాను కదా. ఆమెకి చాలా పొగరు, డబ్బు పిచ్చి. ఇంట్లో ఆమెదే నెగ్గించుకుంటుందంట. చూసావుగా వినయ్ వాళ్ళ సిస్టర్కి ఏం జరిగిందో. ప్రాణాల మీదకి వచ్చాక ఇప్పుడు ఇంటికి వచ్చింది. సూర్యాని ఇల్లరికం తీసుకెళ్తుందంట. నేను పని మనిషిలా వెళ్ళాలంట. సూర్యకి 2 భార్యలు, ఒక పని మనిషిలా వస్తే రమ్మంటోంది. నువ్వు ఆమె మాటలు ఏం తీసుకోవద్దే. ఆమె మాటలు పట్టుకొని పాపం విన్నుని దూరం చేసుకోకు. విన్నుకి నువ్వంటే పిచ్చి. నేను రోజు మాట్లాడతాను వినయ్తోని. ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు. నువ్వు ఇంతగా బాధపడుతున్నావని తెలిస్తే పాపం చాలా ఫీల్ అవుతాడే. వద్దు, నీ ఫ్రెండ్కి చెప్పు నన్ను మర్చిపోమ్మని. అలా అనొద్దే, అన్నీ మారిపోతాయి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఆమె ఎన్ని రోజులు ఎలా ఉంటుంది చెప్పు? ఖచ్చితంగా మారుతుంది. లేదు, నేను ఎంత ముద్దుదాన్నైనా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది. నన్ను అన్ని మాటలు అంది. నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేను. మా అమ్మ నాన్న నన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నారు. అలాంటి నన్ను అన్ని మాటలు అంటుందా? వాళ్ళు ఎంత బాధపడుంటారు. వద్దు, నాకు సార్ వద్దు, ఎవరు వద్దు. అలా అనొద్దే. నేను ఇలాగే అంటాను. మా అమ్మ చెప్పింది నిజం, నాకొద్దు. అలాగని ఇలాగే ఉండిపోతావా చెప్పు? ఇలాగే ఉండిపోతానని ఎవరన్నారు? నేను పెళ్లి చేసుకుంటాను, ఖచ్చితంగా చేసుకుంటాను. తమ్ముడు పెళ్లి కన్నా ముందే నా పెళ్లి జరిగిపోవాలి. అమ్మా, మమ్మీ. మధు, అమ్మా, నువ్వు నా గురించి ఎంత బాగా ఆలోచించావు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సారీ అమ్మా. మధు, సారీ అమ్మా, నన్ను క్షమించు. నీ మాట కాదని నేను ఇప్పటికి పెళ్లి చేసుకుని ఉంటే ఎలా ఉండేదాన్ని అమ్మా నేను అక్కడ. ఎందుకు మధు అలా బాధపడుతున్నావు? నేను ఉంటాను కదా. నువ్వు ఒంటరిగా లేవు కదా. లేదు లేదు ప్రియా, ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఏం చేసావు? ఆమెన్ని మాటలు అంది. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు. ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం ప్రియా. దాన్ని అలాగే ఉంచు. ఆమె ఇప్పుడు విక్రమ్ని కూడా ఇష్టపడుతోంది. మీరిద్దరూ పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. నువ్వు నా గురించి ఆమెతో గొడవ పెట్టుకోకు. మధు, వెంటనే ఏ డెసిషన్ తీసుకోకు. లేదమ్మా, నేను అతన్ని పెళ్లి చేసుకోను. నాకు అతను వద్దు. అయితే నేను కూడా మీ భావం చేసుకోను. నాకు విక్రమ్ వద్దు. విక్రమ్ని పెళ్లి చేసుకో. వాడు చాలా మంచోడు. మళ్ళీ ఆంటీ నీకు అలాంటి సంబంధం తీసుకురాలేదు. ప్రియా, నువ్వు కూడా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావా? ఏమైంది మీ ఇద్దరికి? ఇంత అమాయకంగా ఉంటారా పిల్లలు? విక్రమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు అంతగా ఇష్టపడుతున్నారు. ఇది బాధపడుతోందని నువ్వు విక్రమ్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు ప్రియా. లేదా ఆంటీ, నేనే ముందు విక్రమ్కి ప్రపోజ్ చేశాను. లేకపోయి ఉంటే నన్ను అతను ఇష్టపడేవాడే కాదు. నేనే చొరవ తీసుకున్నాను. అతని క్యారెక్టర్ నచ్చి. నేను తర్వాత అయినా అబ్బాయి క్యారెక్టర్ నచ్చితేనే చేసుకుంటాను. కానీ ఇది అలా కాదు. మీరు కూడా అంతే, వెంటనే పెళ్లి చేయాలనుకుంటారు.
ఏది పడితే ఆ సంబంధం తీసుకొస్తే దాని లైఫ్ పాడవుతుంది. నాకు అది ఇష్టం లేదు. అది వినయ్ని పెళ్లి చేసుకొని అంత ఖచ్చితంగా చెప్తోంది. నేను అంతే ఖచ్చితంగా చెప్తున్నాను. విక్రమ్ని నేను ఒప్పిస్తాను. ప్రియా, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు నా కోసం ఏది చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి నాకు నీకు సంబంధమే లేదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని నేనెందుకు చేసుకుంటాను? నాకు మంచి సంబంధం తెస్తుంది మా అమ్మ. అతను ఎలాంటి వాడైనా పర్లేదు, నాకు ఇష్టమే. వెళ్ళిపో. మధు, అమ్మ వెళ్ళిపోమని చెప్పు. నాకు తెలిసే నేను విక్రమ్ని నీకు ఎక్కడ అంటబెడతానని నన్ను వెళ్ళిపోమంటున్నావు. నాకు నువ్వంటే ఇష్టం లేదు ప్రియా, వెళ్ళిపో. చా, నువ్వేది చెప్తే అది నమ్మడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? మధ్యలో ప్రియా ఏం చేసిందే? దాన్ని ఎందుకు తిడుతున్నావు? వెళ్ళిపోమని చెప్పమ్మా. అది వాడి పడేసిన విక్రమ్ని నేను పెళ్లి చేసుకోవాలంట. వెళ్ళిపో. ఓ, వాడి పడేసుడేందే? అవేం మాటలు మాతో. నీకు తెలీదమ్మా, వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకున్నారు. నేను చూశాను. వామ్మో, ఇది ముద్దులకే వాడి పడేసిందంటోంది. ఇంకా అసలు విషయం దీనికి తెలిస్తే ఇంకేమంటుందో. మరి మీ ఇద్దరి సంగతి ఏంటమ్మా? ఈ విషయం ఆంటీ దగ్గర దాస్తావు కానీ నా గురించి చెప్తావా? సరే, వినయ్ ఎవరిని చేసుకోడు, అలాగే ఉండిపోతాడు నువ్వు వద్దంటే. మరి నువ్వేంటే? వినయ్ వాడి పడేసిన దానివి కాదా? మీరు పెట్టుకోలేదా ముద్దులు? నువ్వు ఇంకొకరిని మోసం చేస్తావా వెళ్ళి? నువ్వే చెప్పావు కదే ముద్దు పెట్టుకుంటే ఏం కాదని. ఏచి, ఏ మాటలు మాట్లాడుకుంటున్నారే? మధ్యలో నన్నెందుకు పిలిచారు? ఆంటీ, నాకు తెలీదే. నాతో ఏం మాట్లాడకండి. సిగ్గులేదు ఇద్దరికి. ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా నయం, నిన్న సావిత్రి ముందట అనలేదు. అవును ప్రియా, నువ్వు విక్రమ్ని లవ్ చేస్తున్నట్టు తనకి తెలీదు కదా? తెలీదాంటీ, అందుకే అంటున్నాను. విక్రమ్ మన మధుని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆమెకి తగిన శాస్తి అవుతుంది. నేను చేసుకోను వాణ్ణి. ఏయ్, వాడు వీడు అంటావేంటే? అవును, నేను వాడనే అంటాను. వేస్ట్ గాడు. చంపుతానే నేను. వేస్ట్ గాడు అంటావా? వేస్ట్ గాడే మరి. ఆ సావిత్రిని ఎందుకు తీసుకొని వచ్చిండు? కావాలని నన్ను తిట్టించడానికే కదా. నా విక్కీనేమైనా అంటే చంపేస్తాను నిన్ను. ఆమె వచ్చింది, విక్రమ్ ఎందుకు తీసుకొస్తాడు? నాకు తెలుసు, విక్రమే తీసుకొచ్చాడు. ఏదో చేద్దామని బిల్డప్ ఇచ్చి. ఏం చేత కాదు కానీ బిల్డప్ అయితే ఇస్తాడు. ఓవర్ యాక్షన్ చేయకే. నీ వినయ్కే ఏం చేత కాదు. కనీసం మమ్మీకి కూడా చెప్పలేకపోయాడు నీ గురించి. ఇన్ని రోజులు అవుతుంది. అంత పిరుకోడు. వాళ్ళ మమ్మీ కూడా భయపడుతున్నాడు. వాడే పెద్ద వేస్ట్ గాడు. నీ విక్రమే వేస్ట్ గాడు. నిన్ను ట్రాప్లో పడేశాడు. నా సార్ మంచోడు, అమాయకుడు, ఏమీ తెలీదు. అబ్బబ్బా, ఏమీ తెలియని అమాయకుడు. నోట్లో వేలు పెడితే కూడా ఏం చేయాలని అడుగుతాడు కదా. అందుకే ముద్దుల దాకా తీసుకొచ్చాడా నిన్ను? ఇంట్లో ఒప్పించడం చేత కాదు కానీ ఇలాంటివైతే చేస్తాడు. అబ్బా, ఏమన్నా సీనా ఇది? ఏంటి, మీరిద్దరు తోడికోడళ్ళైతే కలిసిమెలిసి ఉంటారా? ఒకరినంటే ఒకరు రియాక్ట్ అవుతారా? పెళ్ళవకముందే ఇద్దరు ఎలా పోట్లాడుతున్నారో చూడండి. నావాడు గ్రేట్ అంటే నావాడు గ్రేట్ అని. అదేమో అతన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకుంటుందంట, వేరే పెళ్ళి. ఇదేమో ప్రేమించినని ఫ్రెండ్కి కట్టబెడుతుందట. అందరూ వేస్ట్ గాలేనే. మీరిద్దరే చాలా మంచివాళ్ళు. ఎంత మంచి మనసులున్నాయో మీకు. ఇద్దరిది విశాల హృదయం. ప్రియా, మీ అత్త ఫోన్ చేసింది అప్పుడు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను సాయంత్రం వెళ్తాను. వద్దు, వెళ్ళు ప్రియా. ముందు నువ్వు వెళ్ళి మీ అత్తకి విక్రమ్ గురించి చెప్పు. చెప్పేశాను ఆల్రెడీ. ఏంటి, చెప్పేశావా? మరి సావిత్రి నువ్వే కోడలు అనుకుంటుంది. అత్తకి చెప్పాను, మమ్మీ డాడీకి తెలియదు కదా. ఇక్కడ జరిగిన విషయం అంతా తనకి చెప్పు. తను బాగా ఆలోచిస్తుంది. మీ గురించి ఏం చేయాలో తనే నిర్ణయం తీసుకుంటుంది. పోవే పో. అప్పటి నుంచి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. వెళ్ళి పెళ్లి చేసుకో. నేను నీ పెళ్ళికి రానే రాను. నువ్వు వినయ్ని కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటే నీ పెళ్ళికే కాదు దేనికి కూడా రాను. మంచిది, రావద్దు. ఆంటీ, నేను వెళ్తున్నాను. దాన్ని అలాగే ఉండనివ్వండి. అది పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు ఆంటీ. వినయ్ చాలా మంచోడు ఆంటీ.
నేను ఇంకేం చెప్పాలి మీకు? ఇది ఇలా చేస్తోందని తెలిస్తే పాపం విన్ను తట్టుకోలేడంటీ. వాడు చాలా సెన్సిటివ్. విద్యలాగా ఏదైనా చేసుకుంటే. ప్రియా, నాకు అతని పైన ఎలాంటి కోపం లేదు. తల్లి ఆలోచనలు ఇతని ఆలోచనలు మొత్తం విరుద్ధంగా ఉన్నాయి. అర్థమవుతోంది కదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అతను ఎంత మంచివాడో. తల్లిని కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అతను తల్లికిచ్చే గౌరవం తల్లికిస్తున్నాడు. కానీ ఇటు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేకపోతున్నాడు. అతను ఏం చేయగలడు చెప్పు? ఆంటీ, మీరు తొందరపడి దానికి పెళ్లి చూపులు చూడకండి ప్లీజ్. కొన్ని రోజులు అవుతాను. నాకైతే ఆమె మారుతుందని అనిపించట్లేదు. అలాంటి ఇంటికి నేనైతే నా కూతుర్ని పంపించాను. వినయే కాదు, నా కూతురు కూడా చాలా సెన్సిటివ్. అక్కడికి పంపిస్తే తర్వాత నా కూతురు నాకు మిగిలి ఉండాలి కదా. ఆంటీ, ఆమె మంచిదైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అంటావా? ఈ ప్రేమలు ఒకరి మీద ఒకరికి కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి. నేను నీకన్నా పెద్దదాన్ని. జీవితాన్ని చూసేసి వచ్చాను. ఎంతోమంది జీవితాలను కూడా చూశాను. ఎంత ప్రేమించుకున్నా కూడా పెళ్ళయ్యాక కొన్నేళ్ళకి అందరు ఇలానే అయిపోతారు. ఆ మోజు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆమె చిత్రహింసలు భరిస్తూనే ఉండాలి కదా నా కూతురు. పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక కొద్ది రోజుల వరకు అలాగే మాట్లాడతారు మగవాళ్ళు. తనని ఎవరు ఏమనకుండా చేస్తానని, తనని చూసుకుంటానని అంటారు. తర్వాత మారిపోతారు. అమ్మ మాట వింటారు. అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందో నేను అంచనా వేయగలను. నా కూతురికి అలాంటి పరిస్థితి వద్దు. నా కూతుర్ని ఎవరైనా ఇష్టపడతారు. ఇతను చూపించే ప్రేమ వాళ్ళు కూడా చూపించగలరు. తర్వాత కొన్నాళ్ళకి ఏ మగాడైనా ఒకటే. వేరే వాళ్ళైతే అత్త మామలు కూడా బాగా చూసుకుంటారు దాన్ని. అంకుల్కి చాలా నచ్చింది ఇది. ఈ మొక్కతే అర్థం చేసుకోదు. దాని క్యారెక్టర్ అలాంటిది ఆంటీ. ఎవరైనా దాన్ని ఇష్టపడతారు. కానీ చూసారుగా ఇవన్నీ, అంటే లోపం ఎవరిలో ఉందన్నట్టు. అలాంటి లోపం ఉన్న వాళ్ళ ఇంటికి నేను నా కూతుర్ని పంపించాను. వెళ్ళి ప్రియా, ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి నన్నెందుకు విక్రమ్ని చేసుకోమంటున్నారు? ఏ మగాడైనా కొన్నాళ్ళకి అలాగే తయారవుతాడు కదా. నేను ఈ అనాథం చేసుకోవడం దేనికి? ప్రియా, అవునాంటీ, నేను మీలాగే ఆలోచిస్తున్నాను. ఇతన్ని చేసుకుంటే నాకు అత్త లేదు, మామ లేడు, అత్తగారిల్లు లేదు. ఆ వినయ్ వాళ్ళ ఇంట్లో పడుండాలి నేను. వాళ్ళు భిక్ష వేసింది నేను తినాలా? నాకేంటి తక్కువ? యూఎస్లో చాలామంది నా కోసం వెయిట్ చేస్తున్నారు. నా పెళ్ళి అయ్యే వరకు వెయిట్ చేస్తూనే ఉంటామని చెప్పారు. వాళ్ళలో ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అక్కడే ఉండిపోతాను. బాయ్ మధు. ఆంటీ బాయ్. ప్రియా, నీ కూతురుకో న్యాయం, నాకో న్యాయమా? మధు, కాసేపు పడుకో. బయటికి రాలేకపోతే. బయటికి రాను, పడుకుంటానమ్మా. నువ్వేది చెప్తే అదే చేస్తాను. ప్రియ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నాకెవరు లేరిప్పుడు. తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. సార్, మీరు నాలాగే ఒక పేదింట్లో పుట్టుంటే ఎంత బాగుండేది. లేకపోతే నాకన్నా ఎక్కువ పేదింట్లో పుడితే ఇంకా బాగుండేది. అప్పుడు మీ అమ్మగారు వాళ్ళందరూ నన్ను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకునేవారు. మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అసలు ఇది జరగని విషయం అని నాకు ముందు నుంచే తెలుసు. అయినా పిచ్చిదానిలా అసలు పెట్టాను సార్కి. తప్పు నాదే సార్. సారీ. మీరు నాకు ప్రపోజ్ చేయగానే నేను కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాల్సింది కాదు. చెంప మీద ఒకటిచ్చి వస్తే అయిపోయేది. నన్ను మర్చిపోయేవారు మీరు. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ వినయ్. విను, ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. వద్దు నాకు, నువ్వు వద్దు. ఫోన్ పగల కొట్టేశాను. ఇంకా మీకు నాకు కనెక్షన్ ఉండొద్దు. నేను మిమ్మల్ని అస్సలు కలవను. మీ మొహం కూడా చూడను. ఏమైనా చేసుకోండి. హలో, ఏంట్రా ఊరికి ఎందుకు ఫోన్ చేస్తున్నా? పెట్టేయ్, నేను బిజీగా ఉన్నాను. ఇంకోసారి చేయకు. ఏ ప్రియా, ఏమైందిరా?
నువ్వు అలా మాట్లాడకురా. ప్రియా, ఎక్కడున్నావే? మధు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? నేను బిజీగా ఉన్నానని చెప్పానా? నేను కాల్ చేసేదాకా నువ్వు నాకు కాల్ చేయొద్దు. ఐ లవ్ యూ ప్రియా. ఓకే, లవ్ యూ. హలో. హలో ప్రియా, ఎందుకంత డల్గా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? చెప్పు వినయ్. ఏమైందని అడుగుతున్నాను. ఎక్కడున్నావు నువ్వు? మధు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? లేదు, ఇంటికి వెళ్తున్నాను. అవునా? మధుకి నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, అసలు కలవట్లేదు. ఏమై ఉంటుంది? తెలీదు విను. మమ్మీ వాళ్ళు వచ్చారా అక్కడికి? మమ్మీ ఇంకా విక్కీ? అవును, వచ్చారు, వెళ్ళిపోయారు. అక్కడేదో జరుగుంటుంది. ఏమైందో చెప్పు ప్రియా, ప్లీజ్. చాలా టెన్షన్గా ఉంది నాకు. మధు ఫోన్కి ఏమైంది? అసలు ఏం జరిగింది ప్రియా? ప్లీజ్, నువ్వు అలా సైలెంట్గా ఉండొద్దు. విక్కీ ఇంకా అక్కడికి రాలేదా? లేదు, మమ్మీ కూడా రాలేదు. విక్కీని అడిగితే చెప్తాడు. విక్కీకి కాల్ చేయి. లేదు ప్రియా, నువ్వు చెప్పు, ఏం జరిగింది? ఇప్పుడు మధు స్టేటస్ ఏంటి? మధు గురించి నువ్వే చెప్పగలవు. వాడేం చెప్తాడు? ప్రియా ప్లీజ్. ఏం చెప్పమంటావు విను? నీకు మీ మమ్మీకి చెప్పే ధైర్యం లేదు. అంటే? ప్రేమిస్తే అయిపోతుందా? మీ మమ్మీకి చెప్పాలి కదా. ప్రియా, నీకు మా మమ్మీ గురించి తెలీదా? విద్యని చూసావు కదా. నేను అలాంటి పరిస్థితికి వెళ్ళాలా చెప్పు? విను, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఒకసారి పార్కుకి రా, నీతో మాట్లాడాలి. అలాగే వస్తున్నాను. ప్రియా, ఆ, మధుని తీసుకొస్తావా? అది రాదు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాను. త్వరగా వచ్చేసేయి. వస్తున్నా ప్రియా, 5 minutes. వినయ్ ఏమో ఇలా, విక్కీ గాడేమో అలా. ఇది పెద్ద మొండిది. వినయ్ని చేసుకోనంటే చేసుకోనంటుంది. దీనికి తోడు ఆంటీ కూడా దొరికింది. ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఏమో. నా ఫ్రెండ్ మధు కోసం నేను విక్కీని వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. నేను ఇలాగే ఉండిపోతాను. మధు విక్కీని, విక్కీ మధుని బాగా చూసుకుంటారు. ఆంటీ ముందు ఇదే కదా జరగాలనుకుంది. ఆంటీ అన్నట్టే జరుగుతుంది. వినయ్ నేను ఇలా ఉండిపోతాం. నాకు తెలుసు విన్ను ఎవరిని పెళ్లి చేసుకోడు. కానీ మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాం. నేను ఎవరితో మాట్లాడను. విక్కీతో మాట్లాడను, మధుతో మాట్లాడను. వినయ్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను వినయ్తోనే మాట్లాడతాను. ఇంకెవరూ అవసరం లేదు నాకు. ఇక్కడంతా సెట్ అయ్యాక యూఎస్కి వెళ్ళిపోతాను. నేను ఇంకా ఇక్కడికి రాను. ఇండియా, పెళ్ళి, ఫ్యామిలీ ఇవేమీ వద్దు. ఆంటీ ఏదైనా కరెక్ట్గానే చెప్తుంది. ఆంటీ చెప్పింది విని నేనే షాక్ అయ్యాను. ఏ మగాడైనా అంతే, 1-2 ఏళ్ళ వరకే ఉంటుందంట ప్రేమ. తర్వాత అందరూ ఒకటేనంట. నేను చాలామంది లవర్స్ని చూశాను. ప్రాణంగా 5-6 ఏళ్ళు ప్రేమించుకుంటారు. పెళ్ళయ్యాక సంవత్సరానికి విడిపోతారు. ఎందుకు అనుకున్నాను. అసలు రీజన్ ఇదేనా? వామ్మో, దీనికోసమేనా నేను యుఎస్ నుంచి ఇక్కడి దాకా వచ్చాను. ఇండియా అన్నాను, పెళ్ళి అన్నాను, ప్రేమ అన్నాను, ఫ్యామిలీ అనుకున్నాను, ఏదేదో అనుకున్నాను. ఇదంతా ట్రాష్ అన్నమాట. నిజంగా మమ్మీ డాడీయే గ్రేట్. వాళ్ళ ప్రొఫెషన్లో మునిగిపోయారు. అసలైన డాక్టర్స్ అంటే డాక్టర్స్లా ఉన్నారు. ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఫ్యామిలీలు యాక్. విక్కీని ఇలాగే అవాయిడ్ చేస్తాను. యుఎస్కి వెళ్ళిపోతాను. అమ్మో, ఇప్పుడు నేను వెళ్తే వాడు వచ్చేస్తాడు. ఇక్కడే ఉంటాను కానీ అవాయిడ్ చేస్తాను. ఎక్కడికో వెళ్ళిపోయానని అబద్ధం చెప్పిస్తాను. కొన్ని రోజులయ్యాక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎలాగో ఆంటీ మారదు. వినయ్ మధుని పెళ్లి చేసుకోడు. అది అలాగే ఉండిపోతుంది. చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు నాకు. అసలు ఇందులోకి దిగానో లేదో, దిగినప్పటి నుంచి తలనొప్పి. ఇప్పుడు ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో నాకు. వెక్కితో గడిపిన
ఆ మధుర క్షణాలు అవి ఎప్పటికీ నా మదిలోనే ఉండిపోతాయి. అది చాలు నాకు. ఈ జీవితం మొత్తం అవి తలుచుకుంటూ బ్రతికేస్తాను. ఐ లవ్ యూ విక్కీ. లవ్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ. నేను నీకు ప్రపోజ్ చేయకపోయి ఉంటే నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకునేవాడివి. నేను మధుకి అన్యాయం చేయాలనుకోవట్లేదు. మధు చాలా మంచిదిరా. దాన్ని పెళ్లి చేసుకో. విక్రమ్, ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు ఆంటీ, ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. అలాగే విద్యా దగ్గరికి వెళ్ళాను. మరి ఇంకా తనని కలవలేదంట. ఇంటికి వెళ్ళాకే దాంతో మాట్లాడతాను. కానీ నేను డాక్టర్ని అడిగాను ఆంటీ, ఇంకా 2-3 డేస్ ఇక్కడే ఉంచమన్నాడు అబ్జర్వేషన్లో. లేదు, నేను మాట్లాడతాను. చెప్పండి అమ్మా. పేషెంట్ విద్య. ఆ డాక్టర్, తను నా కూతురు. యా. తనని డిశ్చార్జ్ చేయండి. ఒక 2-3 డేస్ పడుతుంది. 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. అబ్జర్వేషన్లో ఉండాలి కదా. లేదు, ఈరోజే చేయాలి, ఇప్పుడే. వాట్? ఏంటి మేడం మీరు మాట్లాడేది? ఎప్పుడే ఎలా డిశ్చార్జ్ చేస్తాము? అబ్జర్వేషన్లో ఉంచాలి కదా. ఆంటీ, ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు? డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి విద్య. ఇంటికి తీసుకెళ్తే సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే? వద్దు ఆంటీ, నేను ఒప్పుకోను. విద్యని ఇక్కడే ఉండనివ్వండి. కావాలంటే నేను ఇక్కడే ఉండి తనని చూసుకుంటాను. నీకు విద్య అంటే ఎందుకంత ఇష్టం విక్రమ్? అది నా చెల్లెలు. నేను దాన్ని నా చెల్లెల్లానే భావించాను. దానికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను ఆంటీ. మరి సూర్య సంగతి ఏం చేద్దాం? మీరు చెప్పేశారు కదా ఆల్రెడీ, సూర్యాన్ని తీసుకొచ్చేస్తానని. మీరు ఏదనుకుంటే అది చేస్తారు. ఒకవేళ నేను చేయకపోతే? నేను చేస్తాను. వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నా ప్రాపర్టీస్ అన్నీ దాని పేరు మీద రాసిస్తాను. వాళ్ళిద్దరూ హాయిగా బ్రతుకుతారు. నువ్వు చాలా ఇంప్రెస్ చేస్తున్నావు విక్రమ్ నన్ను. ఎంత మంచి వాళ్ళు కూడా ఉంటారా? మరి ఇంతగా? నేను ఎప్పుడు నిన్ను తిడుతూనే ఉంటాను. ఒక్కరోజు కూడా నువ్వు నన్ను ద్వేషిస్తూ చూడలేదు. నేను ఎప్పుడు మిమ్మల్ని అమ్మలాగే భావిస్తానంటీ. ఇంకా చాలు విక్రమ్, ఇంతకి మించి నేను తట్టుకోలేను. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఇంతకు ముందు సావిత్రిని కాదు, ఇప్పుడు చాలా రియలైజ్ అయ్యాను. నువ్వు నా రెండో కొడుకు లాంటి వాడివి. అసలు మంగమ్మ కన్నా ముందు నేనే ఎందుకు దత్తత తీసుకోలేదు అని బాధపడుతున్నాను. పర్లేదు ఆంటీ, మనందరం ఒక ఇంట్లోనే కదా ఉంటాం. మేడం చెప్పండి, ఏం డిసైడ్ అయ్యారు? వద్దు డాక్టర్, తను ఇక్కడే ఉండనివ్వండి. మీరు ఎలా అంటే అలా. లేదు లేదు, డిశ్చార్జ్ చేయండి. మేడం, రోజుకి 1,00,000 రూపాయలు ఇస్తాను. తను ఓకే అయ్యేదాకా తనకు కావాల్సిన మెడిసిన్ అన్నీ పట్టుకొని ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ఉండండి. కాల్ చేస్తే రావాలి 1 మినిట్లో. మేడం. సరే, రోజుకి 2 లక్షలు ఇస్తాను. ఆంటీ. డీల్ ఓకేనా డాక్టర్? ఓకే మేడం. నేను, నాతో పాటు 2 స్టాఫ్ కూడా మీ ఇంటి పక్కనే ఉండడానికి ట్రై చేస్తాం. గెస్ట్ రూమ్ ఉంది, అక్కడ కూడా ఉండొచ్చు. ఓకే మేడం. యాక్చువల్లీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తనకిప్పుడు ఏ ప్రమాదము లేదు. బట్ అబ్జర్వేషన్లో ఉంచాలని అన్నానంతే. వీ విల్ బి దేర్ ఫర్ యూ. బ్లడ్ టెస్ట్లు కూడా అన్నీ చేపించాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అన్నీ ఓకే అయినప్పుడు ఇక్కడే ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? యాక్చువల్లీ వీఆర్ వరీడ్ అబౌట్ హర్ మెంటల్ హెల్త్, నాట్ ఫిజికల్ హెల్త్. తనని ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచి ఒక మంచి సైకియాట్రిస్ట్ని చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే తనకి కౌన్సిలింగ్ తప్పనిసరి. తనకిప్పుడు తెలిసింది తను ఎలా బ్రతికిందో. నెక్స్ట్ టైం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది ఇలా బయటికి రాకుండా ఉండడానికి. లేదు డాక్టర్, ఇప్పుడు అలా ఏం చేయదు. తనకి కావాల్సింది దక్కింది.